హలో. లాస్ట్ వీడియోలో నీకు ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ఇందులో డైరెక్ట్ ఇంకా కీయింగ్ గురించే చెప్తాను. కీయింగ్లో కొన్ని కొత్త నోట్స్ వస్తాయి, కొన్ని బేసిక్ కానీ ఇంపార్టెంట్ నోట్స్ వస్తాయి. ఇది చేసేటప్పుడు వాటి గురించి చెప్తే గుర్తుంటాయని చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏదైనా ఒక గ్రీన్ స్క్రీన్ అంటే మనం విజువల్ ఎఫెక్ట్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది గ్రీన్ స్క్రీన్ కానీ బ్లూ స్క్రీన్ కానీ. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, వెనకాల ఒక గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ పెట్టి సబ్జెక్ట్ని యాక్ట్ చేస్తే దాన్ని షూట్ చేసి మళ్ళీ దాన్ని ప్రొడక్షన్లో గ్రీన్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ తీసేసి వెనకాల కొత్త కొత్త ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి సీన్ కంపోజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి బేసిక్ ఆ గ్రీన్ స్క్రీన్ని ఎలా తీయాలని ఇప్పుడు చూద్దాం. దానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, కీయింగ్ మెథడ్స్. దాంట్లో ఒక్కొక్క మెథడ్ని చెప్తాను, కొంచెం బాగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను తీసుకున్న ఈ ఫుటేజ్కి బ్యాక్గ్రౌండ్ ఇది పెడదాం అనుకుంటున్నాను. ఈ ఫుటేజ్కి బ్యాక్గ్రౌండ్ ఇది పెడదాం అనుకుంటున్నాం. సో మన గ్రీన్ స్క్రీన్ తీసేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఇది ఆల్రెడీ ఇది ఉంటుంది అంతే. ఇప్పుడు దీనికి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ప్రాజెక్ట్ సెట్టింగ్స్ పెట్టాలి. మనం ఫోర్గ్రౌండ్లో ఇది ఉంది కాబట్టి దీని రెజల్యూషన్ ఎంత 1920x1080. దీని రెజల్యూషన్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో మార్చుకోవాలి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఎట్లా మారుస్తాం, నోడ్ గ్రాఫ్లకి కజర్ పెట్టి ప్రెస్ చేస్తే ప్రాజెక్ట్ ప్యానల్లో ప్రాపర్టీస్ ప్యానల్లో ఇక్కడ సెట్టింగ్స్లో మార్చుకుంటాను. నేను ఆల్రెడీ మార్చేసిన. మీరైతే ఫస్ట్ అయితే ఇది మార్చాలి. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ మనం తీసుకున్న రెండో ఫుటేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ రెజల్యూషన్ మనం తీసుకున్న ఫోర్గ్రౌండ్ ఫుటేజ్ రెజల్యూషన్కి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే ఫోర్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ ఉంటుంది అనమాట. సో దాని రెజల్యూషన్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. దీని రెజల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, 6000x4000 ఉంది. దీన్ని ఫోర్గ్రౌండ్ ఫుటేజ్ రెజల్యూషన్కి మ్యాచ్ చేయాలి. అది ఎలా మారుస్తామంటే, మనం ఇప్పుడు ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని దీనికి రీఫార్మేట్ అనే నోడ్ ఇవ్వాలి. రీఫార్మేట్ నోడ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఫుటేజ్ రెజల్యూషన్ చేంజ్ చేయాలంటే ఆ నోడ్ని యూజ్ చేస్తాం. ఆ నోడ్ని ఎలా ఇక్కడికి తీసుకోవాలంటే, మనం తీసుకున్న ఫుటేజ్ మీద క్లిక్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనం న్యూక్లో ఉన్న ఏ నోడ్నైనా సెర్చ్ చేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే కొన్ని ఇక్కడ టూల్స్లో తీసుకోవచ్చు, కొన్నిటికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఒకవేళ షార్ట్ కట్స్ మీకు తెలియకపోతే ఇలా ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇలాంటి డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో మనం నోడ్ పేరు కొంచెం సెర్చ్ చేస్తే ఆ నోడ్ అక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే నోడ్ వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు మనం దీనికి రీఫార్మేట్ అని నోట్ ఇస్తాం కాబట్టి రీఫార్మేట్ అని సెర్చ్ చేయాలి. REFO వచ్చేసింది. రీఫార్మేట్ నోడ్ ప్రెస్ చేస్తే చూడండి ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో చూడొచ్చు. మనం ప్రాపర్టీ సెట్టింగ్స్ చేంజ్ చేశాం కదా 1920x1080. మనం ఈ రీఫార్మాట్ నోడ్ ఇవ్వగానే ఈ ఫుటేజ్ రెజల్యూషన్ దానికి మ్యాచ్ అయిపోయింది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఉన్న రెజల్యూషన్ మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ మనం రెజల్యూషన్ మార్చలేదు, ఈ ఫుటేజ్ రెజల్యూషన్ 1080p ఉన్నది అనుకోండి, 1920x1080p ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మనం మార్చలేదు, అప్పుడు ఈ రీఫార్మాట్ నోడ్ యూజ్ చేస్తే ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఉన్న రెజల్యూషన్ మ్యాచ్ అవుతుంది, దీనికి మ్యాచ్ అవుతుంది. అప్పుడు మనకి మొత్తం అర్థం కాకుండా పోతుంది. సో ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో రీఫార్మాట్ నోడ్ ప్రెస్ చేసాం, దీనికి రెజల్యూషన్ మారిపోయింది. ఇప్పుడు ఈ రెండు నోడ్స్ని కలపాలి. ఎలా కలుపుతాం, దానికి మెర్జ్ నోడ్ యూజ్ చేస్తాం. మెర్జ్ నోడ్ అంటే ఏంటంటే, మనం నోడ్ గ్రాఫ్లో ఏ రెండు నోడ్స్ అయినా కలపడానికి యూజ్ చేసేది మెర్జ్ నోడ్. ఆ మెర్జ్ నోడ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇలా టూల్స్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ట్యాబ్ ప్రెస్ చేసి మెర్జ్ని సెర్చ్ చేసినా కూడా వస్తుంది. కానీ దానికి షార్ట్ కట్ ఈజీ ఎం ప్రెస్ చేస్తే మెర్జ్ నోడ్ వచ్చేస్తుంది. ఆ మెర్జ్ నోడ్కి 2 ఉంటాయి, 2 ఇన్పుట్స్, ఒకటి ఏ ఒకటి బి. బి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్. ఏ అంటే ఫోర్గ్రౌండ్. ఇప్పుడు మనకి ఫోర్గ్రౌండ్లో ఉండాల్సిన ఫుటేజ్ ఏది, ఈ గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్. మనకి సబ్జెక్ట్ ఇదే కాబట్టి ఇది ఫ్రంట్లో ఉండాలి. ఈ గోడ బ్యాక్గ్రౌండ్లో పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. కాబట్టి బీని దీనికి కనెక్ట్ చేస్తాం.
ఏని దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఒకసారి వ్యూ చేద్దాం. ఇక్కడ 1 2 ఆల్రెడీ అసైన్ అయిపోయినట్టు, నేను 3 ఇస్తున్నాను నడిచిన వాటికి 3. సో ఇలా వస్తుంది. ఒకసారి మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఆల్ఫా ఛానల్ ఉందో లేదో చూసుకున్నాం. ఆల్ఫా ఛానల్ లేదు, నేను ఇక్కడ ఆటో ఆల్ఫా ఉంది కదా, ఇది ప్రెస్ చేశాను, అది ఆల్ఫా క్రియేట్ అయింది. సో ఇలా ఎందుకు వస్తుందంటే ఫస్ట్ దీనికి కీ ఇవ్వాలి. కీ ఎలా ఇస్తామంటే దానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఒక షార్ట్ కట్స్ గుర్తు లేకపోతే నాకు గుర్తు అంటే నేను గుర్తుపెట్టుకోలేదు, ట్యాబ్ ప్రెస్ చేసి మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు ఈజీగా. మనం అంటే ఏ నోడ్ ఇవ్వాలో ఈజీగా ఇక్కడ సెర్చ్ చేసుకొని మనకి ఇచ్చుకోవచ్చు. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న కీ ప్రీమెట్ ఏదో ఎక్కడ వచ్చేసింది ప్రైమేట్ కీయర్. సో దీనికి వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రైమేట్ నోడ్లోకి పోయి మనం చేయాల్సిన ఫస్ట్ది ఆటో కంప్యూట్ నొక్కగానే మ్యాక్సిమం వచ్చేసినట్టు అనిపిస్తుంది, కానీ వచ్చి ఉండదు. ఒకసారి దీనికి మ్యాక్సిమం మొత్తం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కానీ పోయి ఉండదు. చాలా చూడండి, కలర్ పోయింది. ఇక్కడ గ్రే కలర్ ఉంది టీషర్టు, ఇక్కడ పింక్ అయిపోయింది, కలర్ పోయింది. సో ఫస్ట్ చేయాల్సింది అయితే ఆటో కంప్యూట్లోనే మ్యాక్సిమం వెళ్ళిపోతుంది, కానీ ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి దీనికి. అది ఎలా చేయాలంటే ప్రైమేట్ నోడ్ ఓపెన్ చేసి ఇక్కడ అడ్జస్ట్ లైటింగ్ అని ఉంది కదా, ఇది సెకండ్ స్టెప్. కీయింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చి నోడ్ని ఇంపోర్ట్ చేసుకోవడం, దాని తర్వాత ఆటో కంప్యూట్, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి అడ్జస్ట్ లైటింగ్ నొక్కగానే ఇంకొంచెం రిఫైన్మెంట్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫుటేజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అనమాట. దీన్ని బ్యాక్గ్రౌండ్గా, ఈ సబ్జెక్ట్ని ఫోర్గ్రౌండ్గా. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడుంది, ఆ సబ్జెక్ట్ పైన ఉంది, అంటే టీషర్ట్ కలర్ మారిపోయింది కదా, ఇక్కడ కలర్ మారిపోయింది కదా, అంటే సబ్జెక్ట్ పైన ప్రాబ్లం ఉంది. సబ్జెక్ట్ పైన ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి ఇక్కడ ఆపరేషన్స్లో క్లీన్ ఫోర్గ్రౌండ్ నాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి ఏం లేదు, మనం కంట్రోల్ ప్రెస్ చేసి మనకి ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకవేళ ఆల్ఫా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆల్ఫా ఛానల్లో మనం చెక్ చేసుకోవాలంటే మనం చేసింది అంటే ఇప్పుడు మనం నార్మల్ ఆర్జీబీలో ఉన్నప్పుడు మనకంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆల్ఫా ఛానల్ ఓపెన్ చేస్తేనే మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది. ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ వైట్ పిక్సెల్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ కీ అవ్వలేదు, లైట్ ఎక్స్టర్నల్ లైట్ వల్ల అక్కడ అఫెక్ట్ అయ్యి లైట్ మనం సరిగ్గా డిటెక్ట్ చేయలేకపోయినది. దాన్ని మనం మాన్యువల్గా చేయాలన్నమాట. మాన్యువల్గా ఎలా చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సబ్జెక్ట్ అనేది ఫోర్గ్రౌండ్, ఈ బ్లాక్ కలర్లో ఉండేదంతా బ్యాక్గ్రౌండ్ని క్లీన్ చేయడానికి క్లీన్ బీజీ నాయిస్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ ఆప్షన్స్లో క్లీన్ ఎఫ్జీ నాయిస్ వచ్చి ఫ్రంట్, అంటే మన సబ్జెక్ట్ని క్లీన్ చేయడానికి. బ్యాక్గ్రౌండ్ని క్లీన్ చేయడానికి క్లీన్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ సెలెక్ట్ చేసుకొని, సేమ్ అంతే ఇందాక చేసాం కదా, కంట్రోల్ ప్రెస్ చేసుకొని కంట్రోల్ క్లిక్ చేసి పెట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అంతే అయిపోతుంది. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ జూమ్ చేసి లాస్ట్ పిక్సెల్ వరకు జూమ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కొంచెం. ఆ పిక్సెల్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే చాలు, అయిపోతుంది. ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టుంది, అంతే, సింపుల్గా అయిపోతుంది. ఫుటేజ్ కదిలిపోయింది. మ్యాక్సిమం అయిపోయినట్టే అనిపిస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం.
సో 3 1. సో అంతే, మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది. మనకి ఫుటేజ్ రెజల్యూషన్ కొంచెం తక్కువ పెట్టుకున్నాం, ఫుటేజ్ క్వాలిటీ కూడా చాలా లో ఉంది కాబట్టి మనకి కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ మంచి హై క్వాలిటీ ఫుటేజ్ తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. సో అంతే ఈ ప్రైమేట్ నోడ్. నెక్స్ట్ ఇంకో కీ నోడ్ గురించి చెప్తాను. ఈ రెండు మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ రెండు కీ నోడ్స్ గురించే చెప్తాను. నెక్స్ట్ డైరెక్ట్ ఒక లైవ్ యాక్షన్ ఫుటేజ్ తీసుకొని మనం ఎడిట్ చేద్దాం. దానికి చూస్తే మీకు ఆ ఫుటేజ్ ఎలా ఎడిట్ చేయాలో చూసి మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. ఈ రెండు చూసి గుర్తుపెట్టుకోండి. ఈ నోట్స్ అంటే ఇలాంటి ఒక నోట్ ఉంది, దీన్ని కీకి యూజ్ చేస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడో వీడియోలో మొత్తం ఫుటేజ్, లైవ్ యాక్షన్ ఫుటేజ్ మనం ఎడిట్ చేస్తాం కాబట్టి దాంట్లో యూజ్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా గుర్తుండిపోతుంది. సో అంతే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక నోట్ గురించి చెప్తాం.